ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్ట్రా టీమ్ వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడే ఓమియో కాశీ వచ్చి అంటారు, మేము మీకు వాటర్ సెవెన్ లో గుడ్ బై చెప్పిన తర్వాత మేము మా బాసెస్ చూసుకోవడానికి 18 గార్డెన్ వెళ్ళాం. మేము బ్రోగిని చూసినప్పుడు షాక్ అయ్యాం, ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేతులతో ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే మామ వాళ్ళ వెపన్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. అందుకే వీళ్ళు వచ్చేసి వాళ్ళని ఎల్వాప్ వెళ్దామని అయితే రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎందుకంటే మామ వాళ్ళు వచ్చేసి అంటారు, మీ వెపన్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయి, అక్కడికి అయితే వెళ్ళి మీరు కొత్త వెపన్స్ తీసుకుందాం అంటే వాళ్ళు కూడా అంటారు, సరే మేమైతే కొన్ని రోజుల దాకా ఫైటింగ్ అయితే వచ్చి ఆపేస్తామని. ఇప్పుడు వాళ్ళు అంటారు, మామ మా వెపన్స్ మాకు ఎప్పుడైతే దొరికితే మేమైతే అప్పుడే మళ్ళీ మా ఫైట్ నుంచి కంటిన్యూ అయితే చేస్తామని. మామాస్ నా మీద అంతా చూసి నా మీద అయితే కన్ఫ్యూజన్ అయితే అయిపోతుంది, ఎందుకు వీళ్ళంతా మళ్ళీ ఫైట్ కంటిన్యూ చేద్దామని. నా మీకైతే అసలు ఏం అర్థం కూడా అవుతుంది. అప్పుడే మామ ఊసోప్ వచ్చి అయితే అంటాడు మామాస్ ఊసోప్, ఎందుకంటే ఇది ఒక బ్రైట్ ఫైటింగ్, ఎందుకు వీళ్ళు బ్రైట్ లాగా ఎందుకు చేయాలనుకుంటున్నారంటే మామాస్ వాళ్ళిద్దరు ఫ్లాగ్ లో ఎవరి ఫ్లాగ్ అయినా పైకి అయితే ఎగరేద్దామని చెప్పి ఇలా చేద్దాం అనుకుంటున్నారు ఫైట్. అప్పుడే మామ ఊసోప్ అంటాడు, అంటాడు మామాస్. దాని తర్వాత మనం చూస్తాం మామాస్ వీళ్ళు వచ్చేసి మళ్ళీ పాట అయితే స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అప్పుడు మన లోఫీ అయితే అంటాడు, బ్రో నువ్వైతే నీ పాట పాడైతే అంటాడు. దీంతో పాటు మనలో అయితే ఎల్వాప్ కి అయితే ముందుకైతే వెళ్తా అయితే ఉంటారు. మనకు వచ్చేసి 1 month బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు మామాస్. 1 month ముందు ఘాటెల్ ఐలాండ్ లో పార్థియో వాళ్ళ క్రూ వచ్చేసి పీపుల్స్ కి అయితే బలవంతంగా అయితే స్ట్రా హ్యాట్ ది మర్కంటైల్స్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. దీంతో పాటు రెడ్ ఇయర్ పైరస్ ఫ్లాగ్ అయితే కూడా అంటించేస్తారు వీళ్ళు. ఎందుకంటే వచ్చేసి షెంగ్స్ టెరిటరీలో ఒక టెరిటరీ మామాస్. షెంగ్స్ కూడా ఇక్కడికైతే వచ్చేస్తాడు. ఒకవేళ షెంగ్స్ వచ్చేసి ఈ విషయం ఇగ్నోర్ చేసుంటే షెంగ్స్ మీద ఉన్న నమ్మకం అయితే అందరికైతే పోతుంది. దాంతో పాటు వాళ్ళ ఐలాండ్స్ కూడా చాలా డేంజర్ లోకి వచ్చేస్తాయి. అప్పుడే షెంగ్స్ వచ్చి పార్థియోమో వాళ్ళ గ్రూప్ వచ్చి అక్కడ కట్టేస్తారు. అప్పుడే షెంగ్స్ క్రూ లో హోంకో వచ్చేసి చాలా డెడ్లీ పాయిజన్ అయితే ఇస్తాడు. అప్పుడే అంటాడు, ఈ పాయిజన్ లూఫీకి 1 month ఇచ్చాడు. ఈ పాయిజన్ ఎంత డేంజర్ అంటే ఒక చుక్క తగలగానే అప్పటికప్పుడు చచ్చిపోతాడు. నువ్వు ఇచ్చేదంలో సఫర్ లో ఉన్నావు అనుకో, నేను చేసిన తప్పులని క్షమించేస్తాను. కానీ మామ పార్థియో వచ్చేసి చాలా లాయల్ గా ఉంటాడు లూఫీకి. కాబట్టి లూఫీ ఇచ్చిన పాయిజన్ వచ్చి పార్థియో తాగేస్తాడు మొత్తం. ఎందుకంటే లూఫీని వచ్చి ఇట్లాంటి చిన్న విషయాలు ఇన్వాల్వ్ అయితే చేద్దామైతే అనుకోలేదు. ఎందుకంటే లూఫీ వచ్చేసి ఎప్పుడు చెప్పలేదు మామాస్ నా జెండా తీసుకుని ప్రతి ఒక్క చోట అయితే పెట్టమని. ఇట్లాంటి విషయాల్లో లూఫీని వచ్చి ఇన్వాల్వ్ అయితే చేద్దామైతే అనుకోలేదు మామాస్. అందుకే మామాస్ ఆ పాయిజన్ వచ్చేసి పార్థియో అయితే తాగేస్తాడు. ముందు తెలుస్తుంది ఈ పాయిజన్ వచ్చేసి ఒక ఫేక్ పాయిజన్ అని. ఎందుకు ఇలా చేశారంటే షెంగ్స్ వచ్చేసి పార్థియో లూఫీ కోసం ఎంత లాయల్ ఉన్నాడో టెస్ట్ చేద్దాం అనుకున్నాడు మామాస్. మనమైతే చూస్తాం ఇక్కడ పార్థియో వచ్చేసి ఆ షిప్ తీసుకుని క్రూమేట్స్ తో వెళ్ళిపోతా. అప్పుడే పార్థియో చెప్తుంటాడు మామాస్ వాళ్ళ క్రూకి, లేడని. మనం ఇంకో సైడ్ చూస్తే షెంగ్స్ వచ్చేసి వాళ్ళ క్రూమేట్స్ తోటి నవ్వుతూ అయితే ఉంటాడు. అప్పుడే బెన్ బ్యాట్మెన్ అయితే వస్తాడు. అప్పుడే బెన్ బ్యాట్మెన్ అంటాడు, షెంగ్స్ నువ్వు ఎందుకు ఇంతగానో నవ్వుతున్నావు? అప్పుడే షెంగ్స్ అంటాడు, లూఫీ కోసం కూడా ఇట్లా లాయల్ పీపుల్స్ ఉన్నారా? నాకు ఇది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే యూసఫ్ వాళ్ళ ఫాదర్ వస్తాడు మామాస్. అప్పుడే యాషప్ అంటాడు, ఇట్లాంటి పిల్లల్ని పడాల్సిందే అని దూరం నుంచి ఒక అటాక్ చేసి పార్థియో మొత్తం షిప్ మొత్తం డిస్ట్రాయ్ అయితే చేస్తాడు. మనకు వచ్చేసి పార్థియో ఇంకా బతుకున్నాడు చచ్చిపోయవచ్చు, మనకైతే ఇంకా చెప్పలేదు. అన్నో స్టేటస్ అయితే అయిపోయింది. మనం దీని అయితే చూసే ఆర్చునీస్ ఐలాండ్ కి అయితే వెళ్తాం. అక్కడ డైరెక్ట్ బ్లాక్ బీడ్ అయితే వస్తాడు. మనం చూస్తాం బ్లాక్ బీడ్ చాలా కోపం మీద అయితే ఉంటాడు. ఎందుకంత కోపం మీద ఉంటాడు ఎందుకంటే వీళ్ళు కోబిని అయితే ఎస్కేప్ అయితే చేయని అయితే ఇచ్చారు కాబట్టి. అప్పుడే బ్లాక్ బీడ్ అంటాడు మామాస్, మీరు ఇలాంటి టైంలో ఎస్కేప్ చేయనిచ్చారు, వార్ కి ఎడ్జులు ఉన్నప్పుడు ఎస్కేప్ చేయనిచ్చారు మీరు. దీంతో పాటు వేగపంకు ఇచ్చిన మెసేజ్ లో 1 piece నిజంగా ఉన్న దానికి. ఎందుకంటే మామాస్ బ్లాక్ బీడ్ వచ్చేసి 1 piece ఉన్న జోష్ లో వాళ్ళ క్రూ వచ్చేసి లాభంగా అయితే వాడుకుందాం అయితే అనుకున్నాడు. ఎందుకంటే దేశం మీద రాజ్యం చేద్దామని. కానీ మామాస్ ఇప్పుడు కూడా బ్లాక్ బీడ్ కోబి ఎస్కేప్ దాని గురించి చాలా కోపం మీద అయితే ఉంటాడు. తను వచ్చి ఇదంతా కోపం వచ్చి ఖుజాన్ మీద తీస్తూ ఉంటాడు మామ. ఎందుకంటే తర్వాత కోబిని వచ్చేసి ఒక ఎర్రలాగా అయితే వాడుకుందాం అనుకున్నాడు ఫైనల్ వార్ లో. అప్పుడే బ్లాక్ బీడ్ అంటాడు మామాస్, మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. అప్పుడే ఖుజాన్ రివీల్ చేస్తాడు, మనం వచ్చేసి కోబి కన్నా ఇంకా పెద్ద ఎర్రనైతే పట్టుకున్నాము అని అంటాడు మామాస్. ఆ ఎర్ర ఎవరో కాదు మామాస్, మనకు ముందుకి తెలుస్తుంది వచ్చేసి గార్ప్ అని. ఖుజాన్ వచ్చేసి అప్పుడే మనకు మేమైతే గార్ప్ ని చంపడానికి చాలా కష్టపడ్డాం, అయినా కూడా గార్ప్ ఇంకా బతికే ఉన్నాడు, మాకు గార్ప్ పట్టుకోవడానికి మొత్తం ఊళ్ళంతా పులిసిపోయి అని అయితే అంటాడు మామాస్. గార్ప్ ని కస్టడీలో చూసి బ్లాక్ బీడ్ వచ్చేసి ఊపిరి అయితే వస్తుంది మామాస్. దాని తర్వాత పుడింగ్ కూడా ఉంది మామాస్. దాని వల్ల తన పోనీ గిఫ్ట్ నుంచి రీడ్ అయితే చేయగలుగుతాడు. దాని వల్ల బ్లాక్ బీడ్ వచ్చేసి చాలా హ్యాపీ అయితే అయిపోతాడు మామాస్. కానీ దాని తర్వాత లఫీ
ఈయనైతే కాంటాక్ట్ అయితే చేస్తాడు బ్లాక్ బియర్. హోమ్ అండ్ షిప్పింగ్ హెడ్ క్వార్టర్స్ లో అయితే ఉంటాడు మామాస్. అప్పుడే వచ్చేసి లఫీ అయితే అంటాడు మామ బ్లాక్ బియర్ తోటి ఆ రెవల్యూషన్ ఆర్మీ గురించి తిన్నామో అదంతా వచ్చి నిజమే. రెవల్యూషన్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి పశ్చిమ మాంసం లాగా తిందామైతే అనుకుంటున్నారు మామ. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ ది ఫుడ్ సప్లై ట్రాన్సాక్షన్ అయితే మొత్తం అయితే స్టాప్ చేశారని. ఇంక ఇట్లానే నడిచిందంటే అన్ని సెలెస్టియల్ డ్రాగన్స్ అయితే ఆకలితో చచ్చిపోతాయి. బ్లాక్ బియర్ వచ్చేసి ఇదే సిచ్యువేషన్ లో చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంటాడు. మనమైతే ఇప్పుడు వచ్చి చూస్తాం. దివాన్ వారుగన్ వచ్చేసి మళ్ళీ అయితే వచ్చేస్తారు మామ. హీరోతో పాటు క్యారు ఇవి కూడా ఉంటాడు మామ. పిజ్జారు డెవిల్ ఫ్రూట్ పవర్ చూసి అయితే షాక్ అయితే అవుతాడు మామ. తను వచ్చి ఒక మాన్స్టర్ అయితే అనుకుంటాడు. కానీ తన పవర్స్ వచ్చేసి హైలైట్ నుంచి కంట్రోల్ చేయడం కాబట్టి అది చూసి చాలా భయపడతాడు. మనమైతే సీన్ షిఫ్ట్ చేసి అక్కడికైతే వెళ్దాం మామ. ఎక్కడైతే స్టాయిడ్స్ ఉన్నారో మనల్ని చూస్తే చాలా మిస్టీరియస్ సీన్ వచ్చేసి అయిపోయి ఉంటది మామ. మన థౌజండ్స్ అనేతో పాటు లూఫీ, జోరో, నామి, సాంజీ, ఊసాప్ వీళ్ళందరూ వచ్చేసి మాయమైతే అయిపోతారు మామ. వాళ్ళతో పాటు చాపర్ కూడా మామ. వీళ్ళు వెళ్ళిపోయిన మన మిగతా స్టాయిడ్ అయితే చాలా పానిక్ అయితే అయిపోతారు మామ. వాళ్ళకి వచ్చేసి అర్థం కూడా కాదు మామ. సీల్ వచ్చేసి సడన్ గా మాయమైతే ఎట్లా అయిపోయారని. అప్పుడే మామ రాబిన్ వచ్చేసి ఆలోచిస్తూ ఉంటది వీళ్ళందరూ వచ్చి ఒక జాయింట్ ఫిష్ అయితే ఏం తినలే కదా అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫిష్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయని మామ. అప్పుడు ఫ్రాంక్ అంటే మామ వాళ్ళందరూ ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఫ్రాంక్ వచ్చేసి అందరినీ పిలుస్తుంది. అక్కడతోనే ఎపిసోడ్ వచ్చేసి అయిపోతుంది మామాస్. థ్యాంక్స్ మామాస్ వీడియోని మొత్తం ఇంటి దాకా చూసినందుకు. ఎవరెవరికైతే వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 2-3 days లో అయితే ఇంకో పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2.